దూతలు వెళ్లి భరతుణ్ణి కేకేయ రాజ్యం నుంచి తీసుకువచ్చేందుకు 15 రోజులు పట్టింది. అంతవరకు దశరథుడి శరీరానికి ఏమీ కాకుండా ప్రత్యేక తైలాల్లో ఉంచారు. శ్రీరాముడు లేడు కాబట్టి భరతుడే దశరథుడికి అంతిమ సంస్కారాలు చేశారు. పితృకార్యాలన్నీ ముగించిన వెంటనే అరణ్యాల్లో శ్రీరాముడెక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి తన కాళ్ల మీద పడాలని భరతుడు అనుకున్నాడు. తన వెనుకే ఒకరోజు తేడాలో శత్రుఘ్నుడు అయోధ్యకు వచ్చాడు. వస్తూనే ఈ దారుణాలన్నింటికీ కారణం మంధర అని తెలిసి ఆ దుర్మార్గురాలైన వృద్ధురాల్ని ఈడ్చుకొచ్చి శత్రుఘ్నుడు భరతుడు ముందు పడేశాడు. ఆమెకు మృత్యుదండన విధించాలని మొదట భరతుడు అనుకున్నాడు. కాని ఒక స్త్రీని సంహరించడం శ్రీరాముడి ధర్మానికి విరుద్ధం. మంధరను చంపితే శ్రీరాముడు తనతో జన్మలో మాట్లాడడు అని భరతుడి భయం. అంతేకాక మంధరను హింసిస్తే తనపై పడిన నింద నిజమేనని ప్రజలనుకుంటారని మరో భయం భరతుణ్ణి వెంటాడింది. అందువల్ల మంధరను వదిలేయమని శత్రుఘ్నుడికి చెప్పాడు. మరోవైపు వశిష్ఠుడు భరతుడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. భరతుడు ఆ ఏర్పాట్ల దగ్గరకు వచ్చాడు. తన తల్లి క్రూరమైన అత్యాశను తాను నెరవేర్చనని భరతుడన్నాడు. శ్రీరాముడి వనవాసం కన్నా ఈ పట్టాభిషేకం ఏర్పాట్లే తనను ఎక్కువ బాధ పెడుతున్నాయని, తన మీద తనకే అసహ్యంగా ఉందని భరతుడు అందరికీ చెప్పాడు. తాను అరణ్యాల్లో ఉంటానని, ఎప్పటికైనా అయోధ్యకు శ్రీరాముడే చక్రవర్తి అని బిగ్గరగా అందరికీ వినపడేలా చెప్పాడు.